Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందజేసే పెట్టుబడి సాయం పడని రైతులు గ్రామ స్థాయిలో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని తాడేపల్లిగూడెం ఏడీఏపీ మురళీ కృష్ణ సూచించారు. గురువారం తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో 85,378 మంది రైతులకు 17,7,56,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. జమ కాని రైతులు వీఏలను సంప్రదించాలన్నారు. శాఖకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాలు ఉన్నాయి. మరి రీసెంట్గా గౌరవ ప్రధానమంత్రి పీఎం కిసాన్ రైతులకి పెట్టుబడి సాయం కింద 2,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లోకి వేయడం జరిగిందండి. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మొత్తం కలిపి 85,378 మంది రైతు సోదరులకి 2,000 రూపాయలు చెప్పిన అకౌంట్లో వేయడం జరిగింది. అది జిల్లా మొత్తం 17,07,56,000 రూపాయలుగా మరి అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఇది అంటే ఇవాళ మొదలుకొని వారం 10 రోజుల వరకు పడతా ఉంటాయి బ్యాంకు వారీగా. రైతు సోదరులందరూ కూడా గమనించండి. పడ్డ వాళ్ళందరూ కూడా ఓకే, పడని వాళ్ళు మాకు పడలేదు అని చెప్పి తమ ఆధార్ నంబర్తో ఆర్బీకే కేంద్రాలకు వెళ్ళినట్లయితే చెక్ చేసి అది ఎందుచేత పడలేదు ఏంటి అనేది చెప్తారు. ఒక వారం తర్వాత వెళ్ళి మా సూచనలు సలహాలు పొందాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఈకేవైసీ ఇంతకుముందు చేసాం మనం. ఈకేవైసీ అయిన వాళ్ళకి, అలాగే బ్యాంకులో ఎన్పిసిఐ అకౌంటు, ఆధార్ లింకేజ్ అన్నీ జరిగి ఉన్న వాళ్ళకి మాత్రమే పడతాయి. ఏది లేకపోయినా కానీ, ఆధార్ లింకేజ్ లేకపోయినా, అలాగే ఎన్పిసిఐ లింకేజ్ లేకపోయినా, అలాగే బయోమెట్రిక్ అవ్వకపోయినా కొంతమంది రైతులకు పడదు. అంచేత కంగారు పడవసరం లేదు. దాన్ని కూడా మనం రాబోయే రోజుల్లో సరి చేసుకుని అమౌంట్లు పడతాయి. మీరు ఎవరైతే పడలేదో వాళ్ళు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్లయితే మీ ఆధార్ నెంబర్ తీసుకున్నట్లయితే అవి చెక్ చేసి మీకు ఎందుకు పడలేదు ఏంటని తెలియజేస్తారు. తద్వారా మీరు ఏ రీజన్ వల్ల అయితే పడలేదో ఆ రీజన్ ఫుల్ఫిల్ చేసినట్లయితే, అంటే ఎగ్జాంపుల్ బ్యాంక్ లింకేజ్ అవ్వలేదనుకోండి, బ్యాంక్ వెళ్ళి అది మీరు లింకేజ్ చేసుకోవాలి. ఎన్పిసిఐ యాక్టివ్గా లేదనుకోండి, కొన్ని అకౌంట్లు డెడ్ అయిపోయి ఉంటాయి. ఆ అకౌంట్లు డెడ్ అయిపోయిందని బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీరు దాని ట్రాన్సాక్షన్ ఒకటి చేసినట్లయితే దాన్ని యాక్టివేట్ చేస్తారు. అలాగే మీ బయోమెట్రిక్ అవ్వలేదనుకోండి, మీ సేవా కేంద్రంలో కానీ అలాగే దగ్గరలో ఉన్న డిజిటల్ మీ సేవా కేంద్రంలో మనం ఏలుముద్ర వేసినట్లయితే ఈకేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది. అంచేత దేనికైనా ఈ చిన్న మీకు అనుమానాలు ఉన్నప్పుడు ఈ వ్యవసాయ అసిస్టెంట్లు కలిసినట్లయితే మీకు తగు సూచనలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి రావడానికి మనకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి 3 సార్లు వేస్తారండి. సెంట్రల్ గవర్నమెంట్ వారు 6,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలకు ఒకసారి వేస్తారు. అలాగే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి ఒకసారి వేస్తారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలకి ఒకసారి వేస్తారు. ఈ 3 దఫాలుగా వేస్తారు. కాబట్టి ఈ దఫాలో పడలేని వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ దఫా కలిపేసినప్పుడు ఇది అన్ని రెక్టిఫై చేసుకుంటే మనకి డబ్బులన్నీ కూడా పడతాయి. ఈ సూచనలన్నీ కూడా రైతులు పాటించవలసిందిగా కోరుతున్నాం. రేపు జూన్ 21 యోగా డే పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురపాలక సంఘం ప్రాంగణం నందు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ప్రజలందరూ పాల్గొనవచ్చని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పురపాలక సంఘం పట్టణం 50 మందికి అనుకూలంగా ఉండేటట్టు యోగా డే సెలబ్రేషన్ పురపాలక సంఘం ఆవరణలో జరుపుతున్నామండి. మార్నింగ్ 6 నుంచి 8 వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యోగా చేసేవాళ్ళు రావచ్చు, యోగా రాని వాళ్ళు చూడడానికి కూడా రావచ్చు, ఏం జరుగుతుందని చూడడానికి రావచ్చు. ఇక్కడ 5 పెద్ద సీనియర్ గురువులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన సూచనల మేరకు ఎవరైతే ఇంట్లో యోగా చేయొచ్చు, లేదంటే యోగా సెంటర్లో చేయొచ్చు. రేపటి కార్యక్రమం ప్రపంచం మొత్తం చేస్తుంది కాబట్టి మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో మున్సిపాలిటీ వారు మనం నిర్వహిస్తున్న ప్రోగ్రాంకి అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజానికానందరికీ
ఏమనగా 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ఆవరణలో కమిషనర్ గారి యొక్క సారథ్యంలో పట్టణంలో ఉన్న యోగా గురువులందరి సమక్షంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపడ్డవి. కనుక ఆరోగ్యాభిలాషులందరూ తప్పనిసరిగా రేపు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరిగే ఈ బృహత్తర కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఇచ్చేసి యోగాని నేర్చుకుని మీ జీవితంలో దానిని కొనసాగిస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని మెడికల్ బిల్ లేకుండా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరినీ మరొకసారి ఆ ప్రాంగణానికి మున్సిపల్ ప్రాంగణానికి ఉదయం 6 గంటలకల్లా చేరుకోమని కోరుకుంటున్నాం. పెంటపాడు గ్రామంలో స్కూల్ విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. 1 నుండి 5 వార్డులు సంబంధించిన స్కూల్లోనే పిల్లలకు ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఉప సర్పంచ్ కొవ్వూరు ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, జనసేన నాయకులు కొనగల హరినాథ్, కసిరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, దాసరి కృష్ణవేణి, బండారు వెంకటరావు, దాసరి సతీష్, మండల ఎంఈఓలు శ్రీనివాసరావు, రామకృష్ణ, చామన సురేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ చదువుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఈ పిల్లలకి మేము ఎక్కడ పుస్తకాలు కొనుక్కోలేము, బ్యాగులు కొనుక్కోలేము అని అనుకుండా చూస్తున్నందుకు పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేలా అన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మా పాఠశాలను కొంచెం అభివృద్ధిలోకి వచ్చేలాగా మీ వంతు సహకారాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేటి బాలురే రేపటి పౌరులు కాబట్టి టీచర్స్ గురువులు కాబట్టి టీచర్సే కాకుండా పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర చదివించాలి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ప్రైవేట్ స్కూల్కి మామూలు ప్రభుత్వ స్కూల్కి తేడా ఉంటుంది. ప్రభుత్వ స్కూల్లో అయితే బీఈడి అవుతారు ట్రైనింగు, అదే ప్రైవేట్ స్కూల్లో అయితే బీఈడి టీచర్స్ని తీసుకోరు, బిఏ ఎంఏ అని తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ ఉండదు. ట్రైనింగ్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అవ్వలేనప్పుడు తేడా ఉంటుంది. అదే ఎంబీబీఎస్ ఆర్ఎంపీ డాక్టర్కి ఎంబీబీఎస్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి తేడా ఉంటుంది. ఆ తేడాను గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిలిచి మీటింగ్ పెట్టి టీచర్స్ మీటింగ్ పెట్టి నెలకోసారి ఆ తల్లిదండ్రులు కూడా మీటింగ్లో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది. సాయంత్రం వెళ్ళగానే పిల్లలు కూడా ఒక గంట మీరు చదివించుకోవాలమ్మా తల్లిదండ్రులకి ప్రతి నెల ట్రైనింగ్ మామూలుగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడే మన పాఠశాలలకు గవర్నమెంట్ పాఠశాలకు ఏర్పాటు చేసిన స్కూల్ పిల్లలకి కిట్స్ పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు టీచర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు టీచర్లకు మా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ప్రభుత్వం నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో స్కూల్ విద్యార్థులకి ఏ రకమైన సౌకర్యాలు కావాలని ఆలోచన చేసి అనునిత్యం డెవలప్మెంట్ విధంగా వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో 2014-19 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతి మండలానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందే విధంగా సిస్టమ్స్ అలాగే యంత్ర పరికరాలన్నీ కూడా స్కూల్ పిల్లలకి అలవాటు చేసే విధంగా ఏర్పాటు చేసి పిల్లలు దాంట్లో నైపుణ్యం సాధించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మొన్న వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందకుండా ఆపడం జరిగింది.
మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థుల దశ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. అదే రకంగా స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మా గ్రామాల్లో మా దృష్టికి తీసుకురండి. అవి మా ఎమ్మెల్యే గారి దృష్టికి, అదే రకంగా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పని, పిల్లలందరూ కూడా మంచి జరగాలని చెప్పని మేము ఆలోచనలో ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. మన పెంటపాడు గ్రామంలో 1వ వార్డులో కిట్లు పసిపిల్లలకి స్టూడెంట్స్కి కిట్లు ఇవ్వడం జరుగుతుందా? ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, వైస్ సర్పంచ్ అయిన ప్రసాద్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కొక్కరికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా స్టూడెంట్స్కి మన ఉపాధ్యాయునులు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ తీసుకొని పిల్లల్ని ఇంటికాడ తల్లిదండ్రులకి కూడా మీరే చెప్పమని, అలాగే ప్రతి ఒక్కొక్కరు కూడా జ్ఞానంతో పెరగాలని ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మిన్నగా ప్రతి ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కొక్కరి అవసరాలు తీర్చిదిద్ది ప్రజలతో మమేకమయ్యి మేనిఫెస్టో ద్వారా ఏమైతే జరిగినాయో అన్నీ తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్కి కిట్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కిట్లు తీసుకుని మీ యొక్క పిల్లలందరూ కూడా బాగా చదువుకుని మీకు తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, అలాగే ఇందాక హెచ్ఎం గారు మాట్లాడుతూ మా స్కూల్కి డెవలప్మెంట్ విషయంలో కొన్ని ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ స్కూల్ని ఏమీ పట్టించుకోలేదని మాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఏదైతే చెప్పారో, మీకు ఏదైతే కావాలనుకున్నారో, ఏదైతే కోరుకున్నారో స్థానిక శాసనసభ్యులు అత్యధిక మెజారిటీతో నాకు ఇచ్చినటువంటి ఈ పెంటపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను కానీ తిరుపతి వెంకటరావు గారు కానీ తీసుకుని వెళ్ళి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి చెప్పి త్వరితగతిన మనకు కావాల్సిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే రేపు అక్టోబర్ 2వ తారీఖు కల్లా మేము జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ ఏమన్నా బీజేపీ అవ్వచ్చు, రేపు గాంధీ గారి విగ్రహానికి అక్టోబర్ 2వ తారీఖు నాడు కొత్త గాంధీ గారి విగ్రహం పెట్టి ఇక్కడ ఒక మంచి గార్డెన్ ఏర్పాటు చేయడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తాం. అలాగే మీ పిల్లలకి కానీ మీకు పార్టిసిపేట్ చేయడానికి ఏదైనా వాటర్ ఫిల్టర్లు కానీ అలాంటి ఏదైనా కావాలంటే సరే స్వచ్ఛందంగా బొలిశెట్టి టీం తరఫున మీకు ఇవ్వడానికి ఈ గ్రామంలో మేము అందరం కూడా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అభివృద్ధి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఎప్పుడూ కూడా ఒకటే చెప్పారు, నిజాయితీగా సేవ అందించండి, నిజాయితీగా పరిపాలన అందించండి. మనం ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కరప్షన్ లేకుండా మున్సిపల్ చైర్మన్ చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. మా స్కూల్ గురువులందరికీ నా నమస్కారాలండి. నా పేరు మధులత. ఎందుకంటే మీ స్కూల్ టీచర్స్కి అందరికీ తెలియదు, ముందే చెప్తున్నాను. నా పేరు మధులత కసిరెడ్డి. నేను పంటపాడు వాస్తవ్యురాలనే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ పెద్దలు, పార్టీ ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మన తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా పిల్లల స్కూల్కి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిది కాబట్టి దానికి మొత్తం అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనకి స్కూల్స్ ఎన్ని స్కూల్ నుంచి వచ్చారండి? వీళ్ళందరూ మొత్తం 5 స్కూల్స్. ఎంతమంది మొత్తం? అంటే కొంచెం స్కూల్ మన స్కూల్ అభివృద్ధి, మన స్కూల్కి కావాల్సిన వాంటింగ్ కావాల్సిన వస్తువులు, మన విద్యను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లల్ని ఎక్కువగా ఊళ్ళల్లో ఉన్న విద్యార్థులను ఎక్కువగా మన స్కూల్లో జాయిన్ చేయించాలి అనే దాని మీద దృష్టి పెట్టడానికి నేను నా వంతుగా మొత్తం టీచర్లందరికీ నేను ముందుగా సపోర్ట్ ఉంటాను. దానికి నా సహకారం స్కూల్ టీచర్లందరికీ ఉంటుంది. అలాగే టీచర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, స్కూల్కి ఎటువంటి అవసరాలు ఉన్నా మాకు తెలియపరిస్తే
మేము తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గోయింకా కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం. కారు 2 మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీ. మోటారు వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కిషోర్ మృతుడు ముదునూరుపాడు గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు. మరొక వ్యక్తి మణికంఠ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలింపు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు పోలీసులు. తాడేపల్లిగూడెం స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో బాబా వారి సాయి ఉదయం 5 గంటలకు కాగన ఆర్తి అభిషేకాలు, 12 గంటల నుండి అన్నదానం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారితో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉదయం 5:35 అగ్రహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేకం, అలాగే 6 బాబా విద్యుత పల్లరసములతో ఉదయం అగ్రహారతి నుంచే విద్యుతులతో వారికి ఆరతిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.